హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? శివరాత్రి హడావిడైతే మొదలైపోయింది కదండీ! శివరాత్రి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేవేంటి? ఉపవాసం, అలాగే జాగరణ గుర్తొస్తాయి. ఉపవాసం చాలామందే చేస్తారు. నాకు తెలిసి జాగరణ తక్కువ మంది చేస్తారనుకుంటా. ఎక్కడో గాని చేయరు జాగరణ అనేది. చూస్తున్నారు కదండీ! ప్రతి ఒక్కళ్ళు కూడా శివరాత్రికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ గుడికి వస్తూ ఉంటారనమాట. సో, చూడండి ట్రాఫిక్ అనేది ఎలాగా ఆగిపోయిందో, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తున్నారు. అందులోని ఏంటంటే శివరాత్రి రోజు ఇలాగా ప్రభలనేవి మొక్కుకుంటారనమాట చాలామంది జనం. ఆ ప్రభల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చి స్వామివారికి గుళ్ళో సమర్పిస్తారనమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే చూస్తున్నారు కదా! ఇది చిన్ని ప్రభ. ఎంత బుజ్జిగా ఉందో చూడండి. ఇదివరకటి రోజుల్లో ఇలా ఎడ్ల బండ్ల మీద ఎంత పెద్ద ప్రభ అయినా తీసుకొచ్చేవారు. కాకపోతే ఈ రోజుల్లో ఎక్కడా కనిపించట్లేదు అవి. ఇప్పుడు అప్డేట్ అయ్యారు కదండీ జనం. అందుకని ట్రాక్టర్ల మీద తీసుకొస్తున్నారనమాట పెద్ద పెద్ద ప్రభల్ని. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ ఇది ఆర్చ్. పాతాళ భోగేశ్వర స్వామి గురించి ఒకసారి మీకు చెప్పాను కదా వీడియోలో. ఆ టెంపుల్కి వెళ్ళే దారి ఇదే అనమాట. అక్కడ చాలా చాలా ఘనంగా అయితే జరుగుతాయి. ఈ లైటింగ్ చూడండి, స్టార్టింగ్ చాలా బాగా పెట్టారు కదా. పోలీస్ వాళ్ళు కూడా చాలామంది జనం వస్తారని చెప్పేసి కంట్రోల్ చేయడానికైతే ఎక్కడికక్కడ పోలీసులు అయితే ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. చాలా చాలా బాగుంది కదండి చూడడానికి. ఇలాగే ఈ దారంటా కూడా మనం వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా మనకి ఇంక ప్రభలు కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే 3 నుంచి కూడా వస్తూనే ఉంటాయి, తీసుకొస్తారు. చాలామందే మొక్కుకుంటారండి ప్రభలు ఇస్తామని చెప్పేసి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా ప్రభలను తీసుకొని తీన్మార్ డప్పులని, అలాగే డీజే డ్యాన్సులు, పాటలు వీళ్ళతో ఎవరు ఓపికను బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. పోటా పోటీ మీద చేస్తారండి ప్రభలు కూడా తయారీ. మా ప్రభ బాగుండాలి అని చెప్పేసి. ఎవరు ఈ రోజుల్లో పోటీ లేకుండా ఏది ఉంది చెప్పండి. సో కొంతమంది అయితే చూస్తున్నారు కదా, ఇలా ప్రతి ఒక్కళ్ళు తీన్మార్ డప్పులు అలాగే డీజే డ్యాన్సులు కామన్. కొంతమంది అయితే ఇక్కడ చూస్తున్నారా వేషాలు వేశారు. ఇలా కొత్తగా వేషాలు కూడా పెట్టారు ఇందులో. చిన్నప్పుడైతే అసలు ఈ వేషాలు చూస్తే మనకి అసలు ఎంత భయం వేస్తుందో. నేనైతే దాక్కొని చూసేదాన్ని. ఆ రోజులు గుర్తొస్తే నవ్వొచ్చిందనమాట. ఇప్పుడు నార్మల్గా పెద్దోళ్ళం అయిపోయాం కదా, పెద్ద భయం ఏం లేదు. ఇది చూడండి, ఈ ప్రభకి లైటింగ్ పెట్టారు పాములాగా. చాలా చాలా బాగుంది కదండి చూడడానికి. అలాగా ఇంకా ప్రభలు చూసుకుంటూ మెల్లిగా వెళ్తున్నాం అనమాట. లోపలికి వెళ్ళాలి టెంపుల్కి. వెళ్తూ ఉంటే చూస్తున్నారా దూరం నుంచి మనకి ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. భలే కనిపిస్తుంది కదండి జెయింట్ వీల్ ఫ్లవర్ లాగా. ఇంకా అలా లోపలికి వచ్చేసిన తర్వాత పార్కింగ్ చేసేసుకుని ఇంకా అలా లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అసలు జనం మామూలుగా లేరండి. అసలు ఎంతమంది జనం వచ్చారంటే అది ఇంకా తక్కువ ఉండే కొద్దీ ఇంకా చాలా చాలా మంది జనం అయితే పెరిగిపోయారనమాట. ఈ రోజుల్లో దైవభక్తిని నమ్ముకునే కదండి ప్రతి ఒక్కళ్ళు ఉండేది. అలా కాకపోయినా ఇలాంటి రోజుల్లో ఉత్సవాలు అవి జరిగినప్పుడు మనకి ఎగ్జిబిషన్లో పెడతారు కదా, అవి చూడడానికి కూడా చాలామంది వస్తారనమాట. పిల్లలకి అవే కదండి వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది. సో ప్రభలు చూసినట్టయితే ఇలాగ గుడి దగ్గర తీసుకొచ్చి అలా ఒక దగ్గర పెడతారనమాట. గుడి చుట్టూ ప్రదక్షిణలాగా చేసి చూడండి ఎంత పెద్ద ప్రభ బాగా కనిపిస్తుంది. కొంతమంది లైటింగ్ కూడా పెడతారు కదా, చాలా చాలా అట్రాక్టింగ్గా ఉంటాయి చూడడానికి నైట్ టైము. ఇంకా ప్రభలను అయితే చూసుకుంటూ అలాగ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ అదే టెంపుల్. అక్కడ లైటింగ్ పెట్టారు కదా, ఈ టెంపుల్లోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇది అయితే పెట్టారండి. చాలా బాగుంది. క్షీరసాగర్ మదనం చేస్తున్నట్టు చాలా చాలా బాగా అనిపించింది. టెంపుల్లోకి వెళ్ళడానికి అయితే ఖాళీ లేదనమాట, చాలామంది జనం ఉన్నారు. అలాగే ఇలావన్నీ కూడా షాప్స్ అనమాట. ఈ రోజుల్లో ప్రతి టెంపుల్ దగ్గర కూడా ఇంకా ఖర్జూరం జీళ్ళు కామన్ అయిపోయినాయి కదండి, కామన్గా కనిపిస్తున్నాయి. ఆ తాతగారు చూడండి భలే చేస్తున్నారు జీళ్ళు. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ చెరుగ్గళ్ళు కనిపించినాయి. చెరుగ్గళ్ళు చూస్తున్నారు కదా, చాలా చాలా బాగున్నాయి. నాకు ఈ మామూలు చెరుగ్గళ్ళ కన్నా ఈ బ్లాక్ కలర్వి చాలా ఇష్టం. ఆ తర్వాత పిల్లల ఏరియాకి వచ్చామన్నమాట.
మా బొడ్డోళ్ళు చూసారా అవి ఎక్కుతామని చెప్పేసి అన్నారు. సర్లే కదా అని ఎక్కించాం. ఎక్కిస్తే ఎందుకో తెలీదు ఎప్పుడు బుడ్డోడు బాగానే ఆడతాడు మా చిన్న పిల్లోడు. కాకపోతే ఈసారి ఎందుకో ఏడ్చేసాడు. పైకి ఎక్కడం బాగానే ఎక్కేసాడు కానీ జారరా అంటే జారట్లేదు. ఎందుకో ఏడుస్తున్నాడు. మా పెద్దోడేమో వచ్చేసి చెప్తున్నాడు, అమ్మ వాడు రానంటున్నాడు ఏడుస్తున్నాడని. మేమేమో రా అన్నా కూడా కొన్ని కిందకి రావట్లేదు, వచ్చేయన్నా కూడా అక్కడే కూర్చొని ఏడుస్తున్నాడు. తర్వాత మేము వెళ్ళిపోయామని అట్టా చెప్తుంటే ఉన్నామా లేదా అని చూస్తున్నారు. వీడిని ఆడుకొనివ్వట్లేదు, పోనీ ఆడు రావట్లే. తర్వాత సరే అని ఆ బాబుని అక్కడ ఎక్కించిన అతన్ని పంపిస్తే అతను తీసుకొచ్చాడనమాట. చూడండి తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా భయంగా వస్తున్నాడు. ఎంత భయపడిపోయాడో, ఎందుకు భయపడ్డాడో తెలియలేదు. తర్వాత అయితే కిందకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ కార్లు చూశాడు. నాకు ఈ కార్ అసలు మా చిన్నోడికైతే కార్లు, లారీలు, కుక్కలేన్లు అంటాడు. వాటి పిచ్చి ఎక్కువ. తర్వాత కారు ఎక్కించేదాకా వదలలేదనమాట. సర్లే కదా అని వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అని ఎక్కించాము. ఎక్కించిన తర్వాత చాలా సేపు ఆడుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. బాయ్ చెప్పండిరా అంటే బాయ్ చెప్పడం అనేసి చూస్తున్నాడు. తర్వాత ఎప్పటికో చెప్పాడనమాట. అది దిగిన తర్వాత ఇది ఎక్కుతామని చెప్తున్నారు. ఈ ట్రైన్ ఎంత భయం చెప్పండి, నేను ట్రైన్ ఎక్కుతాను ఎక్కించంటున్నాడు. తర్వాత లేకపోతే ఇది బ్రేక్ డాన్స్ ఎక్కుతాడంట. అలాగా అయ్యి అని చెప్పిన తర్వాత ఏమొద్దంటే ఈ జంపింగ్ది ఎక్కుతామన్నారు. సర్లేరా కాసేపు ఆడుకున్నాను అందులో వదిలేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. ఎంతసేపు ఆడుకున్నా బుజ్జి బొజ్జకి ఆకలేస్తుంది కదా. తర్వాత అక్కడే చూసి ఇది కావాలన్నారు. మంచూరియా బాగోదురా అన్నా కూడా తీసుకున్నాం. సర్లే అని తీసుకుంటే అంత టేస్ట్ ఏం లేదు, పర్వాలే యావరేజ్. ఆ తర్వాత సర్లే అని పిల్లలకి ఐస్ క్రీమ్ కనిపిస్తే ఆగుతారా, మనం కొనేదాకా మనల్ని తింటారు. సర్లే కదా అని చెప్పి తీసుకుంటే హ్యాపీగా వాళ్ళు ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మేము అన్నీ చూసుకున్న తర్వాత లాస్ట్లో ఈ కోనేరు దగ్గరికి వచ్చాము. ఈ కోనేరు దగ్గర ఇది తెప్ప అంటారనమాట. దీన్ని కోనేరులో 3 సార్లు